మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు. అసలు టైటానిక్ షిప్ మునగనే లేదంటే మీరు నమ్ముతారా? ఏప్రిల్ 14, 1912 నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో ఐస్ బర్గ్ ని ఢీ కొట్టి టైటానిక్ షిప్ మునిగిన విషయం మనందరికీ తెలిసింది. బట్ ఇక్కడే డార్కెస్ట్ కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. డార్కెస్ట్ థియరీ వచ్చేసి ద టైటానిక్ థియరీ. దీంట్లో టైటానిక్ షిప్ అనేది ఐస్ బర్గ్ ని అసలు హిటే చేయలేదు. ఇతని పేరు వచ్చేసి జేపీ మోర్గన్. ఇతనే టైటానిక్ అనే షిప్ కి ఓనర్. అండ్ ఇతనికి 2 డిఫరెంట్ క్రూజ్ షిప్స్ ఉన్నాయి. ఒకటి టైటానిక్ అండ్ ఇంకోటి వచ్చేసి ఒలింపిక్. పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఏం చెప్పారంటే ఈ ఒలింపిక్ షిప్ చాలా బ్యాడ్ కండిషన్ లో ఉంది. లైక్ ఓల్డ్ అండ్ రస్ట్ పట్టేసింది. సముద్రంలోకి వెళ్తే మునిగిపోవడం ఖాయమని చెప్పారు. అయితే ఈ జేపీ మోర్గన్ బిజినెస్ లో ఉన్న అతని కాంపిటేటర్స్ ని ఒక ట్రిప్ లోకి ఇన్వైట్ చేశారు. అండ్ ఇన్వైట్ చేసే 2 months ముందు జేపీ మోర్గన్ కి ఈ విషయం తెలిసిన వెంటనే ఆ షిప్స్ ని చేంజ్ చేసి ఆ షిప్ యొక్క నేమ్స్ అండ్ కలర్స్ ని కూడా చేంజ్ చేపించారు. ట్రిప్ ఇంకా 2 hours లో స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు ఈ జేపీ మోర్గన్ నాకు హెల్త్ ఏం బాలేదు, నేను ఈ ట్రిప్ కి రాలేనని చెప్పేస్తారు. బట్ అతని కాంపిటేటర్స్ అందరినీ ఆ ట్రిప్ కి పంపించేస్తారు. ఈ షిప్ వల్ల ఏం జరిగిందో అందరికీ తెలుసు. బట్ షిప్ వచ్చేసి టైటానిక్ కాదు, ఒలింపిక్ అంట. నాకు కూడా రీసెంట్ గా తెలిసింది. మరి మీరేమంటారు?